జరిగిన భూదాన్ వివాదానికి సంబంధించి ఇప్పుడు బాధితులందరూ కూడా చాలా మంది రోడ్డుపైకి వచ్చి మాట్లాడుతున్నారు. అదే విషయంపై ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా ఈ యొక్క బాధితులు వెనక నిలబడుతున్నారు. ఇదే విషయం పైన మాట్లాడడానికి మనతో పాటు కూడా బీఆర్ఎస్ లీడర్ ఉన్నారు. ఆమెతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో యాజ్ ఏ ప్రతిపక్షంగా మీరు ఎలాంటి డిమాండ్స్ మీరు లేవనెత్తుతున్నారు ఇటు బాధితుల వైపు నుంచి? ఖచ్చితంగా ఏదైతే భూదాన్ భూమి 62 ఎకరాల 7 కుంటల భూమి ఉందో దాన్ని సర్వే చేయాలి. ఏదైతే పేదల ఇల్లు కూలగొట్టారో దాన్ని తక్షణమే వాళ్ళకి మళ్ళీ కట్టించి ఇవ్వాలని నేను ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తున్నాను. సో ఆల్రెడీ సర్వేకి ఇచ్చారని చెప్పేసి అంటున్నారు. కొన్ని ల్యాండ్స్ కూడా అంటే ఎంతమంది ఉన్నారని చెప్పేసి కూడా పైకి వినిపిస్తూ ఉన్నాయి. అంటే ఎంతమంది ఉన్నారు వాళ్ళు మాత్రమే ఈ ల్యాండ్స్ అని చెప్పేసి వస్తున్నాయి. కాబట్టి అంటే సర్వేలో వచ్చిన వాళ్ళ మీద లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పటి నుంచి ఇల్లు కట్టుకుని ఉన్నా అంటున్నారు. కాబట్టి అందులో ఎంతవరకు నిజం? ఒకటండి, భూదాన్ భూమి యాక్చువల్గా దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే 1954లో 62 ఎకరాల 7 కుంటల భూమి ఉంది. దాన్ని 1985 వరకు కూడా 62 ఎకరాల 7 కుంటలే ఉంది. 1989లో ఆ రోజు చిన్నారెడ్డి గారు సీఎంగా ఉన్నారు, కాంగ్రెస్ గవర్నమెంట్. ఆ రోజు ఆ గవర్నమెంట్ మనకు తెలుసు కాంగ్రెస్ అంటే స్కామ్గ్రెస్ అని. సో ఆ రోజు కూడా వాళ్ళు స్కాములు చేసి అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేశారు. అయితే ఆ భూదాన్ ట్రస్ట్ వాళ్ళు తెలుసుకొని లీగల్ ఫైట్ స్టార్ట్ చేశారు. 2013లో హైకోర్టు వాళ్ళ రిజిస్ట్రేషన్స్ క్యాన్సిల్ చేసింది. చేసిన వెంటనే ఆ చైర్మన్ గారు పేదలు ఎవరైతే ఉన్నారో 62 ఎకరాల 7 కుంటల భూమిలో ఆ పేదలని అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళని రెవెన్యూ రికార్డ్స్లో వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆ భూములు వాళ్ళకి ఇవ్వమని చెప్పేసి ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత 100 గజాల చొప్పున 1895 మందికి ఇవ్వమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు. దాని తర్వాత ఏమైందంటే నేను ఇప్పుడు చెప్పిన ఏదైతే రిజిస్ట్రేషన్స్ క్యాన్సిల్ అయినాయో వాళ్ళు రియల్ ఎస్టేట్ ఈ లోపల రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసిండ్రు. వాళ్ళు ఏది ఎక్కడ 89 ఎక్కడ 2013 ఈ లోపల ఎంతమంది చేతులు మారి ఎంతమంది ఇదైనా వాళ్ళు మళ్ళీ మా భూమి ఉంది అని చెప్పేసి ఏదైతే ఆ 30 ఎకరాలలో వాళ్ళు కూడా కబ్జా చేయడం మొదలుపెట్టారు. దీన్ని ఐడెంటిఫై చేసిన పువ్వాడ అజయ్ కుమార్ గారు 2017లో వీళ్ళు సర్వేకి వేస్తే ఆ రోజున్న స్థానిక ఎంఆర్ఓ గారు 62 ఎకరాల 7 కుంటల భూమి ఉందని ఆమె అఫిడవిట్లో 153 పేజీల అఫిడవిట్లో ఆమె రెవెన్యూ రికార్డ్స్తో చూపించింది, ఐడెంటిఫై చేశారు. దాని తర్వాత పువ్వాడ అజయ్ కుమార్ గారు ఆ ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే రిజిస్ట్రేషన్లు చేసుకొని చలామణి చేస్తున్నారో వాళ్ళని వెకేట్ చేద్దామని ఆ రోజు ప్రయత్నం చేస్తే ఆ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ మీద కావచ్చు పువ్వాడ అజయ్ కుమార్ గారి పైన కావచ్చు దుష్ప్రచారం చేసి బురద జల్లి ఆ రోజు గద్దెనెక్కారు. ఎలక్షన్ స్టంట్ అంతా చేసి గద్దెనెక్కారు. ఈ రోజు వచ్చిన దగ్గర నుండి కూడా ఈ పేద ప్రజలని బెదిరిస్తూనే ఉన్నారు. బెదిరిస్తూ ఒక ఫైన్ డే మనం చూసినాము. అర్ధరాత్రి వెళ్ళి 2000 మంది పోలీసులతో కలిసి మొత్తం వాళ్ళ ఇల్లులు మొత్తం కూలగొట్టారు. దీనిపైన కోర్ట్ ఆర్డర్స్ కూడా ఉన్నాయి. యాక్చువల్గా నాట్ టు డెమోలిష్ అనే ఒక ఆర్డర్ ఉంది. సో గతంలో 2018 ఆర్ 23లో ఎప్పుడో ఇచ్చారని కూడా చెప్పేసి అంటున్నారు. 2019లో నాట్ టు డెమోలిష్ అని ఒక ఆర్డర్ ఉంది. నాట్ టు డెమోలిష్ అంటే ఏంటి? అది హైకోర్టు ఇచ్చిన ఆర్డర్, కూలగొట్టద్దు అని. దాని కోర్టు ఉల్లంఘన కూడా చేసినారు వాళ్ళు. ఇంకొకటి CCLA వాళ్ళు, ఇక్కడ CCLS వాళ్ళు ఏం చేసినారు, స్టాటస్ కో కాదు, వీళ్ళు ఏం చేసారంటే వాళ్ళు సొంతంగా కేసు తీసుకొని, అంటే రాష్ట్రంలో ఇంకా ఏది సమస్యలు లేవా, ఒక్క భూదానే కనిపించిందా, సుమోటో కాగ్నిజెన్స్ గా తీసుకొని కోర్టు ఆర్డర్ ఇవ్వడం ఏంటి? దాన్ని వీళ్ళు వితౌట్ ఎనీ ప్రయర్ నోటీస్ ఎలా వాళ్ళ ఇల్లులు కూలగొట్టి వాళ్ళని రోడ్డు మీద వేస్తారనేది నేను అడుగుతున్నాను. అట్ ద సేమ్ టైం ఆ లీగల్ పోరాటం అనేది ఉంటుంది. ఏదైతే మేము ఆ రోజు కేటీఆర్ అన్న ఆ రోజు అక్కడికి వచ్చి ఆ మాట ఇచ్చినారో దాని ప్రకారం ఖచ్చితంగా మళ్ళీ మా గవర్నమెంట్ వస్తే వాళ్ళకి ఇల్లులు కట్టిస్తాము. అప్పటి వరకు కూడా ఈ లోపల వీళ్ళు మా పోరాటం చేస్తాము. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కనుక దిగొచ్చి వాళ్ళకి న్యాయం చేస్తేనే మంచిగా ఉంటుంది. లేదు అంటే మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చే వరకు కూడా ఈ బాధితుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? వాళ్ళ వైపు అంటే మీ వైపు నుంచి వాళ్ళకి ఎలా సహకారం అందించు? మా వైపు నుంచి ఆల్రెడీ లీగల్ సపోర్ట్ ఏదైతే అన్న ఆ రోజు మాట ఇచ్చారో ఆ లీగల్ సపోర్ట్ మేము స్టార్ట్ చేసాము. ఆల్రెడీ ఇంతకు ముందు ఉన్న రిట్ ఆర్డర్స్లో కంటెంట్ వేసాము. అదే కాకుండా వాళ్ళకి మా అక్కడ ఉన్న నాయకులు పువ్వాడ అజయ్ కుమార్ గారు కావచ్చు, రవిచంద్ర గారు కావచ్చు, వాళ్ళకి ఫుడ్, హాస్పిటల్ అన్ని వాళ్ళకి అందిస్తున్నారు. ఇట్లా అన్ని విధాలుగా మా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంది. రేపు ముందు కూడా ఉంటుంది ఖచ్చితంగా. రాష్ట్ర ప్రభుత్వమే వాళ్ళకి అకామిడేషన్ అంతా కూడా ప్రొవైడ్ చేసిందని చెప్పేసి. అకామిడేషన్ అంటే అండి, ఒకటి అంబేద్కర్ భవన్లో వసతులు ఉండవు. అక్కడ ఖమ్మంలో చాలా ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, అక్కడ పెట్టొచ్చు కదా. వసతులు లేని చోట పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడుతుంటే దాన్ని గుర్తించి మళ్ళీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి ఆదేశాల మేరకు మళ్ళీ అక్కడ ఉన్న పువ్వాడ అజయ్ కుమార్ గారు కావచ్చు, రవిచంద్ర గారు కావచ్చు, వాళ్ళకి లంచ్, వాళ్ళ హాస్పిటల్కి సంబంధించిన, ఎందుకంటే లేడీస్ ఉంటారు వినో కదా, మనకి చాలా పర్సనల్ థింగ్స్ ఉంటే అవన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
సో అంటే దీన్ని బీఆర్ఎస్ ప్రతిపక్షాలు ఏమైనా అడ్వాంటేజ్ గా తీసుకొని ప్రజల వైపు నుంచి ఓట్ షేర్ ఎక్స్పెక్ట్ చేసే ఇదంతా చేస్తున్నాయా ప్రజలు? ఇది అవాస్తవం అండి. ఇప్పుడు ఎలక్షన్ కూడా మాకేం లేదు, అంత అర్జెంట్ కూడా ఏం లేదు. అండ్ వాళ్ళ ఇల్లులు కూలగొట్టుకొని వాళ్ళు ఏడుస్తుంటే అది ఒక ఎమోషన్, దాన్ని కూడా రాజకీయం చేస్తారంటే వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాము. మేమైతే కేవలం వాళ్ళ బాధను చూసే ఈరోజు మా పార్టీ ముందుకు వచ్చి వాళ్ళకి అండగా ఉంటుంది. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నా, మేము అధికారంలో ఉన్నా, మేము ప్రజల పక్షానే ఉంటాం కాబట్టి మాకు తెలుస్తుంది ఆ బాధ ఏంటో. ఈ భూదాన యజ్ఞం ఏదైతే ఉందో కమిటీ ఆ కమిటీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది ఈ ప్రజలకి? భూదాన్ కమిటీ ఇప్పుడు ఎవరైతే చైర్పర్సన్స్ కావచ్చు, ఆ కమిటీ మెంబర్స్ని కూడా కావచ్చు, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చాలా ఇబ్బంది పెడుతుంది. వాళ్ళ మీద సత్తుపల్లిలో 8-9 కేసులు పెట్టారు, వాళ్ళని లిఫ్ట్ చేశారు, కొంతమంది అబ్స్కాండ్లో వెళ్ళిపోయారు, వాళ్ళ ఫోన్లు ట్రాక్ చేస్తున్నారు, వాళ్ళని ఎవరితో కాంటాక్ట్ అవ్వకుండా చేస్తున్నారు. చాలా ఒక రకమైన వాతావరణం క్రియేట్ చేసేది అక్కడ. ఇట్లాంటి రాజకీయం నేను నా చిన్నప్పటి నుంచి నేను చూడలేదు, రాష్ట్రంలో ఎప్పుడూ చూడలేదు. వెరీ ఫస్ట్ టైం మా ఖమ్మంలో చూస్తున్నాను నేను. అంటే ఇక ఈ ప్రజలకి ఏదైతే ప్రభుత్వం వైపు నుంచి ఇందిరమ్మ ఇల్లు కింద పట్టాల భూములు కూడా ఇస్తా ఉంటుందో, సో దానికి ఎంతవరకు అంగీకారం ఇస్తున్నారు? ఇక్కడ నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. భూదాని భూమి అంటే ప్రజల భూమి, వాళ్ళ భూమి నువ్వు లాక్కోవడం ఏంది, వాళ్ళకి నువ్వు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం ఏంది? అంటే అక్కడ ఏదైతే 2014లో రాష్ట్రం వచ్చాక చాలా డెవలప్మెంట్స్ చేసుకున్నాం, అందులో భాగంగా రోడ్లు వేసుకున్నాము, రకరకాలే చేసుకున్నాం. అక్కడ రేటు పెరిగింది. ఇవాళ నువ్వు ప్రభుత్వం ఒక భూదాని భూమి, పేదల భూమి నువ్వు లాక్కొని 5 లక్షలు భిక్షం వేస్తున్నావా ఏమన్నా? నువ్వెవరు అసలు? రెవెన్యూ నాట్ టు ఇంటర్ఫియర్ అనే ఆర్డర్ ఉంది, ఎట్లా వస్తావు నువ్వు దాంట్లోకి? ఎట్లా నువ్వు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నావు? నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ 62 ఎకరాల 7 కుంటల భూమి సర్వే చేయి, ఇక్కడ కోలుగొట్టి మళ్ళీ అక్కడ ఇల్లు ఇవ్వడం, అంతా చూస్తుంటే అసలు ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పేసి అదేనండి. అక్కడ రేట్లు పెరిగిపోయినాయి, మార్కెట్ రేటు. అక్కడ పేదలు ఉంటున్నారు, ఉండకూడదు. ఆల్రెడీ 30 ఎకరాలు కబ్జా పెట్టినారు, దాని మీద యుద్ధం జరుగుతూనే ఉంది. ఇది కూడా వీళ్ళని కూడా తీసేస్తే అది కూడా మేము ఆక్రమించవచ్చు అనే ఒక ఉద్దేశం కావచ్చు. ఇక అదే నాకు కూడా అర్థమవుతుంది, ఎందుకంటే ఇప్పటిదాకా నాకు తెలియదు. ఇప్పుడు జరుగుతున్న ఈ సిచ్యువేషన్స్ బట్టి మేము కూడా అదే కన్ఫర్మ్ చేసుకోవాల్సి వస్తుంది. ఫైనల్ గా వాట్ ఆర్ ద డిమాండ్స్ మీ ప్రతిపక్షాల నుంచి, అలాగే ప్రజల నుంచి కూడా ఎలాంటి డిమాండ్స్? మేము కానీ ప్రజలు కానీ ఒకటే కోరుకునేది ఏంటంటే, ఏదైతే వాళ్ళ ఇల్లులు కూలగొట్టారో అక్కడే మళ్ళీ వాళ్ళకి ఇల్లు కట్టించి ఇవ్వాలి, వాళ్ళ గౌరవం వాళ్ళకి ఇవ్వాలనే నేను కోరుకుంటున్నాను.